అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన సాయి కిరణ్ మృతదేహాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అమెరికా కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 4 గంటలకు న్యూజెర్సీలోని హిందూ ఫ్యూనరల్ హోమ్ నుంచి ప్రత్యేక విమానంలో సాయి కిరణ్ పార్థివ దేహాన్ని తరలించనున్నారు. రేపు సాయంత్రం అమెరికా నుంచి ముంబైకి చేరుకోనున్న సాయి కిరణ్ మృతదేహాన్ని ఆ రాత్రి అతని స్వగృహం హైదరాబాద్కు తరలించనున్నారు. వచ్చినప్పుడు ఇది ఉంది. I'm supposed to look at the camera? బాక్స్ కనిపిస్తుందా నాకు చెప్పి ఆ తర్వాత నేను చెప్తాను. లేదు అర్జెంట్ అనుకుంటే ఊబర్ తీస్తూ ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామిలో ఉంటున్న సాయి కిరణ్ గత శనివారం నల్లజాతీయుల చేతిలో హతమయ్యాడు. తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ సెల్లార్ దగ్గర సెల్ ఫోన్లో మిత్రుడితో మాట్లాడుతుండగా 2 వ్యక్తులు అక్కడికి వచ్చారు. సెల్ ఫోన్ ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. అందుకు సాయి కిరణ్ నిరాకరించడంతో అతనిపై 4 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. ఘటనా స్థలంలోనే సాయి కిరణ్ కుప్పకూలిపోయాడు. స్నేహితులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే కిరణ్ చనిపోయాడు. వచ్చినప్పుడు ఇది ఉంది. I'm supposed to look at the camera? బాక్స్ కనిపిస్తుందా నాకు చెప్పి ఆ తర్వాత నేను చెప్తాను. హైదరాబాద్కి చెందిన సాయి కిరణ్ ఉన్నత చదువులు చదివేందుకు గత మే నెల 2న అమెరికా వెళ్లాడు. అట్లాంటా యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నారు. ఫ్లోరిడాలోని మియామి నగరంలో 11 మంది మిత్రులతో నివాసం ఉంటున్నాడు. నల్లజాతీయుల దాడిలో ప్రాణాలు కోల్పోవడంతో అమెరికా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సాయి కిరణ్ మృతదేహాన్ని భారత్ రప్పించేందుకు అధికారులతో మాట్లాడింది. అమెరికాలోని తెలుగు సంఘాల చొరవతో సాయి కిరణ్ మృతదేహం హైదరాబాద్ రప్పించే కార్యక్రమం మొదలైంది. కాల్పుల ఘటనపై అమెరికా ప్రభుత్వం సాయి కిరణ్ కుటుంబానికి క్షమాపణ చెప్పింది. $5,000 తక్షణ సాయం అందించింది. I'm supposed to look at the camera? బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.